श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। श्रीमद्दिव्यमुनीन्द्रचित्तनिलयं सीतामनोनायकं वाल्मीकोद्भववाक्पयोधिशशिनं स्मेराननं चिन्मयं नित्यं नीरदनीलकायममलं निर्वाणसन्धायकं शान्तं नित्यमनामयं शिवकरं श्रीरामचंद्रं भजे। ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి దివ్య పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి శ్రీభారతీ సూక్తి విశేషాల్లో భాగంగా ఈ రోజున ఆదిపర్వం షష్ఠాశ్వాసం అంటే 6వ ఆశ్వాసంలో ఉన్నటువంటి ఒక మంచి సూక్తి విశేషాన్ని గురించి తెలుసుకుందాం. దీని సందర్భం ఏంటంటే, భీమసేనుడు లక్క ఇంట్లో ప్రమాదం పొంచి ఉంది అని తెలుసుకుని ఆదమరచి నిద్రపోతున్నటువంటి తన సోదరులు, తన భార్య అయినటువంటి ద్రౌపది అందరినీ కూడా అక్కడి నుంచి తప్పించి వేరే దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇద్దామని అనిపిస్తుంది. కానీ వాళ్ళు బాగా నిద్రపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళని నిద్ర నుండి అనవసరంగా ఇబ్బందికరంగా లేపడం ఇష్టం లేక తన మనస్సులో తాను భావిస్తున్నటువంటి సందర్భంలో ఒక మంచి సూక్తి విశేషాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. కులపాంసనులై అహితంబులు చేయుచునుండు చుట్టముల పొందక ఇమ్ముల నుండు వాడ పుణ్యుడు వెలయంగా గ్రామస్థితైక వృక్షమపోలెన్. వాళ్ళ పడుకున్నటువంటి తన తమ్ముల్ని, ఆదమరచి నిద్రపోతున్నటువంటి ద్రౌపదిని చూసి మనస్సులో చాలా బాధపడుతున్నటువంటి వాడై ఆ భీమసేనుడు తన సోదరుడైనటువంటి దుర్యోధనాలు చేస్తున్నటువంటి అకృత్యాలన్నీ కూడా ఒకసారి మనసులో తలుచుకుంటాడు. ఈ రకంగా సుకుమారులుగా పెరిగినటువంటి పాండుకుమారులందరూ కూడా ద్రౌపదితో సహా ఇలా అరణ్యాల్లో చెట్ల కింద నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే విషయం ఆయనకి చాలా బాధ కలుగుతుంది. ఆ బాధతోటి ఈ బాధకు కారకులైనటువంటి దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటున్నాడట. కులపాంసనులు పాంసనులు అంటే నాశనం చేసేవాళ్ళు అని అర్థం. కులపాంసనులై అంటే వంశాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళై, అహితంబులు హితము కానివి అంటే చెడు పనులు అని, హితములు కానటువంటి పనులు చేసేవాళ్ళు, అపకారాలు తలపెట్టేటువంటి వాళ్ళు అని అర్థం. వంశాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళై అపకారం చేసేటువంటి బుద్ధి కలిగి ఉండేటువంటి చేయుచునుండు చుట్టములను పొందక, లాంటి చుట్టాలను ఎప్పుడూ కూడా కలిగి ఉండకూడదట. ఎలాంటి చుట్టాలను కలిగి ఉండకూడదు? మన వంశాన్ని ఎలా నాశనం చేయాలా, ఈ ఇంటిని ఎలా నాశనం చేయాలా, ఈ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలా అని ఆలోచించేటువంటి చుట్టాలు ఉండకూడదట. అపకారం చేసేటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళ చుట్టాలైనా సరే వదిలేయమనే చెప్తున్నారు. అక్కరకురాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన వారని గుర్రము గ్రక్కున విడువంగవలయు కదరా సుమతి శతకారుడైనటువంటి బద్దెన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఏమని? అక్కరకురాని చుట్టం ఎందుకు? అవసరం వచ్చినప్పుడు ఆదుకోవడానికి. అలాంటి సందర్భంలో ఆదుకోనటువంటి చుట్టాన్ని ఏం చేయమంటున్నాడు? గ్రక్కున విడువంగవలయు, వెంటనే వదిలేయాలి. అసలు నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. ఆ విషయాన్నే ఇక్కడ మనకి మహాభారతం కూడా సూచిస్తోంది. భీమసేనుడి రూపంలో కులపాంసనుడై అహితంపులు సేయుచునుండు చుట్టముల పొందక, ఇలా చెడు చేసేటువంటి చుట్టాలని కలిగి ఉండటం కంటే మన నాశనాన్ని కోరుకునేటువంటి చుట్టాలని కలిగి ఉండడం కంటే వాళ్ళని వదిలిపెట్టేసి ఒంటరిగా జీవించడమే మంచిది అని భావిస్తున్నారు. అట్లాగే అలా పొందకుండా ఇమ్ముల నుండి వాడే పుణ్యుడు,
అలాంటి చుట్టాలు ఎవరికైతే ఉండడో వాడు గొప్పవాడు, వాడు మాత్రమే పుణ్యాత్ముడట. అపకారాలు చేసేవాడు చుట్టాలైతేనే ఉపయోగం ఏముందంటే చెప్పండి. చుట్టాలంటే ఏం చేయాలి? అవసరం వచ్చినప్పుడు ఆపదలో ఆదుకోవాలి. కానీ ఇవాళ చుట్టాలందరూ ఏం చేస్తున్నారు? అనేక రకాల వాళ్ళకు అవసరాలు ఉంటే మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళే చుట్టాలు, కానీ ఇవాళ ఆపదలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునేటువంటి వాళ్ళు ఎవరూ చుట్టాలుగా కనిపించట్లేదు మనకు. వాస్తవంగా సామాజికంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఎవరికైనా సరే ఆపద వచ్చినప్పుడు వాళ్ళ అవసరం తీర్చుకోవడం కోసం మనల్ని చుట్టాలుగా భావిస్తున్నారే తప్ప గతంలో వీళ్ళ నుండి పొందినటువంటి ఆయా విశేషాలు కానివ్వండి, వాళ్ళ నుండి పొందినటువంటి సహాయ సహకారాలు కానివ్వండి, లేదా మాట తీరు కానివ్వండి, మొదలైనవి ఏవైనా సరే అన్నీ మర్చిపోతున్నారు. గతాన్ని మర్చిపోయి వాళ్ళకి అవసరం ఉంటే తప్ప చుట్టాలు గుర్తు రావట్లేదు. వాస్తవంగా ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు, ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు చుట్టాలు కనిపిస్తున్నారు తప్ప మామూలుగా చుట్టాలు కనిపించట్లేదు. పూర్వంలో ఏం చేసేవాళ్ళు? పని ఉన్నా లేకపోయినా నెలకొకసారో 2 నెలలకు ఒకసారో కనీసం బంధువుల దగ్గరికని వెళ్ళి వాళ్ళతో ముచ్చటించుకోవడం, వీళ్ళ సాధక బాధకాలు వాళ్ళతో, వాళ్ళ సాధక బాధకాలు వీళ్ళతో మాట్లాడుకోవడం, ఇట్లాంటివి చేసిన నాళ్ళు ప్రపంచం అంతా ఆరోగ్యంగానే ఉందండి. ఎప్పుడైతే బంధుత్వాలు అనేటువంటివి మరుగున పడిపోతున్నాయో, ఆ బంధుత్వం స్వార్థపూరితమైపోయిందో, ఎప్పుడైతే బంధుత్వాలు అవసరం కోసం మాత్రమే ఉంటున్నాయో అక్కడే అనారోగ్యం ప్రారంభమైంది సమాజానికి. కాబట్టి సమాజాన్ని బాగు చేయాలి అంటే ఏం చేయాలి? బంధుప్రీతిని పెంచాలి. బాంధవ్య లక్షణాలు కలిగి ఉండేలాగా సమాజాన్ని తీర్చిదిద్దాలి. అసలు బాంధవ్యం యొక్క, బంధం యొక్క విలువలు తెలిపేలాగా, తెలుసుకునేలాగా సమాజాన్ని తీర్చిదిద్దాలి. అసలు బాంధవ్యం అంటే ఏంటో కూడా వాళ్ళ పిల్లలకి దాదాపు తెలియట్లేదండి. మీ చుట్టాలు ఎక్కడున్నారు? ఏమో తెలియదండి. ఎక్కడెక్కడో ఉన్నారండి, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అంతవరకే తప్ప వాళ్ళు ఎవరో, వాళ్ళ ముఖాలు ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని మనం పెంచుకున్నాం. ఇది చాలా పొరపాటు. ఎందుకని అంటే ఎప్పుడైనా సరే ఒక కష్టం కలిగినప్పుడు ఆ కష్టం నుండి ఒడ్డుకు రావాలి అని ప్రయత్నం చేసేటప్పుడు ఎవరు ఆదుకోవాలి? బంధువులే ఆదుకోవాలి. నేను ఒంటరి వాడిని అనే భావన వాడి నుండి దూరం చేసేటువంటి ఒక ఆత్మీయ తత్వం ఏది అంటే బంధుత్వమే. కనుక ఒంటరితనాన్ని దూరం చేయడానికి బంధుత్వం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కనుక మన పిల్లలందరికీ కూడా బంధుత్వాలని పరిచయాలు చేయండి, బాంధవ్యాన్ని అభివృద్ధి చేయండి. తల్లికి తండ్రికి, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య కూడా బంధుత్వ ప్రీతి చాలా కొరత అయిపోతుందండి ఈ రోజున. అసలు తల్లిదండ్రుల మీద పిల్లలకు ప్రేమాభిమానాలు లేవు, పిల్లల మీద తల్లిదండ్రులకు వాత్సల్యం లేదు. ఎందుకు ఇలాగా అంటే ఇక దానికి సమాధానం ఏం లేదు. మనం ఏం చేస్తున్నామంటే పిల్లల్ని లాలించేటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఉండట్లేదు. చిన్నప్పుడు వాళ్ళు అల్లరి చేస్తున్నారనో ఇంకోటనో వాళ్ళని కొట్టడం, తిట్టడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నారు. మనమే కదా నేర్పుతున్నాం వాళ్ళకి. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి? లాలించాలి. వాళ్ళను ఆలన పాలన అనే మాట అందుకే కదా వచ్చింది. వాళ్ళని జాగ్రత్తగా లాలించాలి, జాగరూకులై పాలించాలి. వాళ్ళు చెడుదోవన పట్టిపోకుండా కాపాడాలి. బంధువులు ఎవరో పరిచయం చేయగలగాలి, బంధువులు అంటే ఎవరో చెప్పగలగాలి, బంధువుల వల్ల ఉపయోగాలు ఏమిటో చెప్పగలగాలి. ఎవరు చెప్తున్నారండి ఇవాళ? వాస్తవంగా పూర్వంలో బంధువులంటే చాలా చక్కగా ఉపయోగపడేవాడు. ఎక్కడైనా సరే ఒక కష్టం ఉన్నది అంటే నాకు ఈ కష్టాన్ని పలానా బంధువు దగ్గరికి వెళ్తే తీరుతుందనేటువంటి తత్వం ఉండేది. అసలు ఇవాళ స్వార్థపూరితమైనటువంటివి తప్ప ప్రతి వాళ్ళు చూడండి, ఏదో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను పెట్టుకుని చదువుకున్న ఫ్రెండ్స్ను కలుసుకోవడానికి దానికి ఉన్నటువంటి ఉత్సుకత, క్లబ్బులకి పబ్బులకి తిరిగి అక్కడ ఏదో ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్లు, ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి. అవసరంలో పబ్బులోకి వచ్చిన వాడు ఎవడు నీ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణానికి అవసరమైనప్పుడు సహకారం చేసేవాళ్ళు ఉండరు. క్లబ్బుల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా క్లబ్బులు మాత్రమే పనిచేస్తాయి, అంతవరకే తప్ప ఇంటికి వచ్చి నీకు సహకారాన్ని చేసేటువంటి వాళ్ళు ఉండరు. నీకు సహకారం చేయాలంటే ఎవరు చేస్తారు? ఒక మిత్రుడు చేస్తాడు, ఒక బంధువు చేస్తాడు. కనుక బంధువుల యొక్క విలువను తెలపండి పిల్లలకు. మనం కూడా బంధుత్వాలను పెంపొందింపజేసుకుందాం. ఏదో ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో కనపడంగానే హాయ్ అని ఇంగ్లీష్లో ఒక మాట మాట్లాడేసేసి కూర్చొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు బాయ్ అని చెప్పి వచ్చేస్తున్నాం తప్ప హాయ్కి బాయ్కి మధ్యలో అనేక రకాలైనటువంటి బాంధవ్యపూరితమైన విశేషాలు మాట్లాడుకుంటున్నామండి? లేదు కదా. ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటారు అంతే తప్ప పక్కన ఉన్నటువంటి బంధువులు ఎవరు?
ఎందుకు వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు చేస్తున్న పనులు ఏమిటి, దానివల్ల వాళ్ళు పడుతున్నటువంటి సాధక బాధకాలు ఏమిటి, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉందండి? లేదు. కనుక ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. బంధువుల విషయం వచ్చింది కనుక సందర్భోచితమైనటువంటి సందర్భం అనేది నేను మాట్లాడుతున్నాను. బాంధవ్య ప్రీతిని పెంచండి పిల్లల్లో. బంధువుల ఎడల కలిగినటువంటి ఆదరాభిమానాలను పెంచండి. ఎప్పుడు కూడా మనకు ఏదైనా ఇబ్బంది వస్తేనే బంధువులు కాదండి. సంతోషం వచ్చినా, బాధ కలిగినా, మరో సందర్భంలోనైనా సరే మనల్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవరు, ఆదుకునే వాళ్ళు ఎవరంటే బంధువులే. కనుక అలాంటి బంధుత్వాన్ని, బంధాన్ని అభివృద్ధి చేసుకునే మార్గాన్ని ఆలోచించండి. నిజంగా చూడండి, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మనం దిగజారిపోతున్నామంటే, చనిపోయిన తర్వాత మోయడానికి నలుగురు ఉండట్లేదండి బంధువులు. ఎందుకని ఉండట్లేదు అంటే ఏమో తెలియదు. దానికి కారణం ఏంటంటే, బతికున్నన్నాళ్ళు బంధువుల దగ్గరికి వెళ్ళి పలకరించిన దాకా, లేకపోతే చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వీడిని చూడటానికి కూడా రాని పరిస్థితి. ఫోన్లు చేసుకుని ఫోన్లో చూసుకుని అయ్యో పాపం పోయాడా అని ఫోన్లోనే 4 కన్నీళ్లు గార్చేటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఇది సమాజ వినాశనానికి కారకమవుతుంది. కనుక బంధువులు అంటే ఏమిటో తెలియజెప్పండి, తెలుసుకోండి, బాంధవ్యాన్ని పెంపొందింపజేసుకోండి. ఏమండి, ఆదివారం వస్తే ఎంజాయ్ చేద్దామని ఆ పార్కుకో ఈ పార్కుకో అటో ఇటో తిరగకపోతే ఎవరన్నా ఒక బంధువుల ఇంటికి వెళ్ళేసి ఒక గంటన్నర కాలక్షేపం చేసి పోనీ వాళ్ళు ఏదన్నా భోజనానికి వచ్చారు అని ఫీల్ అవుతారు, ఇబ్బంది పడతారని అనిపిస్తే ఒకవేళ ఆ టైం దాకా ఉండేసి తిరిగి వచ్చేయండి. కాస్త పలకరించండి. మీరు 1 సారి 2 సార్లు 3 సార్లు వెళ్తే వాళ్ళు కూడా 1-2 సార్లు వస్తూ ఉంటారు. తద్వారా బాంధవ్య ప్రీతి పెరుగుతుంది కదా, బంధుత్వం యొక్క విలువలు తెలుస్తాయి కదా సమాజానికి. ఇలాంటిదే అసలు భారతదేశపు సంస్కృతి నిలబడిన కారణమే ఈ బంధుత్వ సంబంధమైనటువంటి స్తంభాలపైన. దాన్ని మనం చాలా దూరం చేస్తున్నామండి. పిల్లలకు తెలుసుకోండి, ఇలాంటివే నేర్పాలి. బంధువులు అంటే ఏంటో తెలిస్తే పిల్లల మనసులో ఏం తెలుస్తుందో తెలుసునండి, విలువలు పెంపొందుతాయి. బాంధవ్యం యొక్క విలువ తెలిస్తే క్రూర మనస్తత్వం అనేటువంటిది వాడి నుంచి దూరం అవుతుంది. చూడండి, మీరు చూస్తేనే తెలుస్తాయి. ఇలాంటివి కుక్కలు అరుస్తాయని చెప్పి వాడిని కొట్టేస్తారు. అదే కుక్కని ఇంట్లో తెచ్చి పెంచి పిల్లవాడు ఒక కుక్కని ఇంటికి పెంచుకుంటున్నారనుకోండి, అప్పుడు ఆ కుక్కల్ని పెంచేటువంటి ఆ పిల్లవాడు ఏం చేస్తాడో తెలిసిన, కుక్కల మీదకి వెళ్ళి దాడి చేయడు, దాన్ని చంపేద్దామని అనుకోడు. కుక్కలు అరుస్తున్నా సరే అరవబాకని దాన్ని బుజ్జగించడానికి, లాలించడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి కారణం ఏమిటి? చిన్న కుక్క పిల్లతో వాడికి ఏర్పడినటువంటి బాంధవ్య లక్షణం. అలాగే మనుషుల ఎడల ఒకళ్ళకొకళ్ళకు ఆదరాభిమానాలు లేవు, స్వార్థ చింతనలు, కక్షపూరితమైనటువంటి పగలు, ద్వేషాలు రగిలిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి అంటే, బంధుత్వం అవసరం కోసం ఏర్పడినప్పుడు అది అవసరం తీరేదాకే ఉంటుంది. ఆ అవసరం తీరిన తర్వాత ఆ బంధుత్వమే పగగా మారి కక్షపూరితమైనటువంటి వాతావరణంలో సమాజాన్ని వినాశనానికి గురి చేస్తుంది. కాబట్టి బంధువుల ఎడల మంచి ప్రీతిని కలిగి ఉండటం. పెళ్ళిళ్ళకి పిలిస్తే భోజనం టయానికి వెళ్ళి భోజనం చేసేసి చేతులు కడిగేసుకొని వచ్చేస్తున్నాం. కనీసం వెళ్ళింది దేనికి? ఆ పిల్లలకు అక్షింతలు వేయడానికి, ఆశీర్వదించడానికి. మనం ఆ పిల్లల్ని ఆశీర్వదించొద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారండి. ఫోటోల కోసం అక్షింతలు వేయడమే తప్ప పిల్లలకు సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి సందర్భం ఇది. కనుక నేను ఆశీర్వదిస్తున్నానని బంధుప్రీతితో ఆశీర్వదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్నారా? లేదు కదా. అదే వివాహానికి 1 గంట ముందో 2 గంటల ముందో వెళ్ళి చక్కగా వచ్చినటువంటి బంధువులందరితో హాయిగా కాలక్షేపం చేస్తే ఎంత హాయి అయినటువంటి మనస్సు కలుగుతుంది. ఆ మనస్సులో ఉన్నటువంటి కష్టమంతా మనం మర్చిపోతామే, పూర్వంలో పడుతున్నటువంటి వేదనంతా మనం మర్చిపోతామే. దాన్ని ఆస్వాదించేటువంటి స్థితిలో మనం ఉన్నామా? లేం కదండి. ఎందుకు వెళ్తున్నామో తెలియదు, చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని వెళ్తాం, తిరిగి వచ్చేస్తాం. ఎందుకు చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి. ఇది కాదండి జీవితం అంటే. జీవితం అంటే అనుభవం ద్వారా తెలుసుకునేటువంటి ఒక పాఠం. ఆ పాఠం మనకి ఏం నేర్పాలి? విలువలు నేర్పాలి. జీవనపు గమ్యాన్ని తెలుసుకునేటువంటి పయనం మన చేత చేయించగలగాలి. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు ఇలాగా అని అంటే దీనికి కారణం ఏమీ లేదు. మనకే బంధుత్వ ప్రీతి లేదు. అదేమంటే ఛార్జీలు అయిపోతాయండి, ఎంత దూరం నుంచి అంత దూరం వెళ్ళాలంటే డబ్బులు అయిపోతాయండి. ఏమంటే సినిమాకి వెళ్తే డబ్బులు అవ్వట్లేదండి. సినిమాకి వెళ్తే వాడు ఏమన్నా నీ బంధువా? కాదు కదా. అలాగని సినిమాలు చూడొద్దని కాదు. ఒకసారి సినిమాకి వెళ్ళు, ఇంకొకసారి పక్కింటి చుట్టాల దగ్గరికి వెళ్ళు, వాళ్ళని పలకరిస్తూ ఉండు. ఏదో పెళ్ళి వచ్చినప్పుడు, పేరంటం వచ్చినప్పుడు చుట్టాలు తప్ప అసలు ఈ రోజుల్లో మామూలుగా బంధుత్వ ప్రీతి అనేటువంటిది లేదండి.
రోడ్ల మీద మన చుట్టం ఎవడన్నా కనపడినా పలకరిస్తే వీడు ఎక్కడ రమ్మంటాడు అని పక్కకి వెళ్ళిపోవడం, పలకరిస్తే వీడు ఎక్కడ న్యాయపడబడి ఇంటికి వస్తాడు అని పక్కకి వెళ్ళిపోతున్నాం మనం. ఏమిటి దౌర్భాగ్యపు జీవితాలు? ఎందుకు జీవిస్తున్నాం మనం భూమి మీద? ఒక్కసారి ప్రతి వాళ్ళు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అందుకనే పూర్వంలో వాళ్ళు ఏం చెప్పారు? ఎలాంటి చుట్టాలు వదిలేయమన్నారు? కులపాంసనులైనటువంటి చుట్టాలు వదిలేయమన్నారు. నీకు ఏదైనా ప్రమాదకరమైన స్థితి వస్తే వాడిని వదిలేయమన్నారు, అంతే తప్ప అందరినీ వదిలేయమని చెప్పలేదు కదా. ప్రతివాడి ప్రమాదకరమైనటువంటి వాడిని భావించుకొని వాళ్ళకు దూరంగా నువ్వు జీవించడం ప్రారంభం చేస్తే నీకేదైనా ఇబ్బంది వచ్చిన రోజు ఎవరు నిలబడతారు నీకు తోడు? పూర్వంలో ఉన్నటువంటి ప్రతి విషయాలండి ఎప్పుడూ కూడా చనిపోయినప్పుడు కావాల్సిన సందర్భాల్లోనూ వాళ్ళ బంధువులు పెళ్ళిళ్ళకి పేరంటాలకి అన్నిటికీ అందరూ ఉంటారండి. కానీ పితృయజ్ఞాలు పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు బంధువులు రారు. అనుమానాలు, అనేక రకాల భయాలు, అనేక రకాల బాధలు. అందుకనే జ్ఞాతులు అనేవాళ్ళని పెట్టారు. వీళ్ళు తప్పనిసరిగా ఈ పని చేయాలి అని చెప్పి నిర్ణయం చేసిన కారణం ఏమిటంటే వాళ్ళన్నా మిగిలి వస్తారు. ఇవాళ వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకని అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనుకునే పరిస్థితుల్లో ఉంది సమాజం. కాబట్టి ముందు మనమే ఒక అడుగేద్దాం, అందరినీ కలుపుకుందాం, బంధుత్వ ప్రీతిని పెంపొందింపజేద్దామని అనుకోవట్లేదు. పిల్లల్ని పెంచేటువంటి క్రమంలో ఇలాంటివి అలవాటు చేస్తే వాళ్ళు పెరుగుతారు. సెలవులు వస్తే అమ్మమ్మ గారింటికో అక్కయ్య గారింటికో లేదా తాతమ్మ గారింటికో అని వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు పూర్వంలో. ఇవాళ ఏం చేస్తున్నామండి? సెలవులు వస్తే కూడా సెలవుల్లో కూడా స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయ్యా, లేకపోతే ఆ సెలవులు వచ్చినాయి కదా అని చెప్పి మా పిల్లవాడికి సెలవుల్లో ఇంకొక కోర్సు ఏదో నేర్పించాలని అనుకోడు. ఏమిటంటే ఆ కోర్సులు నేర్చుకుని ఏం చేస్తారు? వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, అంతవరకే. జీవితంలో సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని పొందరు. సంతోషాన్ని, సుఖాన్ని పొందడం అంటే కారు వేసుకొని తిరగటం కాదు, కారులో మనసారా మాట్లాడగలిగిన వ్యక్తులు జీవితం ప్రయాణం చేసేటువంటి స్థితి, దాన్ని ఆనందమయమైన జీవితం అంటారు. అలాంటి వాతావరణం తెచ్చుకోవడమే మానవ జీవనానికి సార్థక్యం. కనుక ప్రతి వాళ్ళు బంధుప్రీతిని కలిగి ఉండండి. ఇలా చెడు చేసేటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి దూరంగా ఉండండి అని చెబుతుంది ఈ సూక్తి మనకు భీమసేనుడి రూపంలో. కులపాంసనులై అహితంబులు సేయుచునుండు చుట్టముల పొందక ఇమ్ముల నుండు వాడ పుణ్యుడు. అలా చెడు చేసేటువంటి చుట్టాలు లేకుండా మంచి చేసేటువంటి చుట్టాలు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి చాలా పుణ్యం చేసుకున్నవాడు. ఎలాగంటే వెలయంగా గ్రామస్థితైక వృక్షమపోలెన్. ఒక గ్రామంలో ఒక మర్రి చెట్టు, ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఇలాంటివి వృక్షాలు ఉంటాయి కొన్ని. వాటికి పూజ చేస్తుంటారు. అలా పూజ చేసేటువంటి చెట్టు ఒక్కటే ఉంటుంది గ్రామంలో. ఆ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ చెట్టు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ. అవునా కాదా? ప్రతి వాళ్ళు ఆ చెట్టు జోలికి వెళ్ళరు. అది దేవుడి చెట్లే అని అంటారు, దాని జోలికి వెళ్ళరు. ప్రతి వాళ్ళు దాన్ని గౌరవిస్తారు, వాడు ఆస్తికుడైనా నాస్తికుడైనా సరే. అలాగే చుట్టాలు, మంచి చుట్టాలు కలిగినటువంటి వాడిని అందరూ కూడా ఆదరిస్తారట. కాబట్టి మంచి చుట్టాలని పొందడం అనేది మనం తెలుసుకోవాలి. మంచి చుట్టాలని మనం నిలబెట్టుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క అవసరాలు మనం తీరుస్తూ మన అవసరాలకు వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితుల్లో జీవనాన్ని గడుపుకోవడమే ఇవాళ ఉంది. కానీ బాంధవ్యం రీత్యా ఒక చక్కనైనటువంటి మనస్సు చేత వాళ్ళని పలకరిద్దాం, ఆప్యాయంగా వాళ్ళతో మమేకమవుదాం అనేటువంటి భావన ఉన్నదాన్ని ఇవాళ లేదు. ప్రతి వాళ్ళు అవసరం కోసమో ఆర్థిక కలాపాల కోసమో బంధుత్వం తప్ప మరొకటి లేదు. ప్రతి వాళ్ళు ఇలా కాకుండా మంచి స్థితిలో మీరందరూ చుట్టాలని, బంధువుల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందుతారని నన్నయ్య గారు కూడా ఇందులో మనకు అందిస్తున్నటువంటి ఒక మంచి విషయం. అట్లాగే ఎప్పుడైనా సరే ఒక బంధువులు కలిగినటువంటి స్థితిలో క్షేమంకరమైనటువంటి వ్యక్తులు మన వెంట ఉంటే మన జీవితం సుగమమవుతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు పరహిత ఫలవంతులు, సుస్థిర మూలాన్వితులు, అపాపరైరదులు, వరస్పర సంశ్రయమున జీవింతురు మనుజులు, వనములోని ద్రుమముల పోలెన్.
పరహిత ఫలవంతులు సుస్థిర మూలాన్వితులు అపాపధీరతులు పరస్పర సంశ్రయమున జీవింతురు మనుజులు వనములోని ద్రుమముల పోలెన్. బంధుప్రీతి కలిగి గనక ఉన్నట్లయితే, స్నేహ భావన మనకు గనక కలిగి ఉన్నట్లయితే, పరహిత ఫలవంతులు అంటే ఇతరుల యొక్క మేలు కోరుకునేటువంటి తత్వం కలిగిన వాళ్ళు, అట్లా మేలును కోరుకుంటూ ఇతరుల క్షేమాన్ని ఎప్పుడూ కూడా కాంక్షిస్తూ సుస్థిరమైనటువంటి భావము అనే మూలధనాన్ని కలిగి ఉండి ఎల్లప్పుడూ పరహిత కాంక్షను కలిగి ఉండటం అనే ధర్మాన్ని పాటిస్తూ పాపబుద్ధి లేకుండా ఉండేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో అపాపధీరతులు అంటే పాపము లేనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు, చెడ్డ బుద్ధి లేకుండా ఇతరుల మేలు కోరుకోవడం అనేటువంటిదే ధర్మంగా జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో తెలుసునా, ఒక అడవిలో ఒకదానినొకటి పెనవేసుకున్నటువంటి చెట్లు ఎలా ఉంటాయో వాళ్ళు అలా ఉంటారు. ఎవరుంటారు? పాపము లేనటువంటి మనస్సు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు, మైత్రి భావాన్ని పెంపొందింప చేయాలనే ఆలోచన కలిగిన వాళ్ళు, అట్లాగే క్షేమంకరమైన ఆలోచన కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఒకచోట చేరితే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారట, ఒకదానికొకటి పెనవేసుకుని దట్టంగా పెరిగినటువంటి ఒక అరణ్యం వలె విశాలమైనటువంటి స్థితిని కలిగి ఇంకొకళ్ళు దాంట్లో దూరడానికి అవకాశం లేకుండా జీవిస్తారు. కాబట్టి బంధుప్రీతిని కలిగి ఉండటంతో పాటు బంధువుల క్షేమాన్ని కోరుకోవడం అనే పనిని చేస్తే మంచి జరుగుతుంది అని మనకి భీమసేనుడి మాటల ద్వారా, ఆలోచనల ద్వారా నన్నయ్య గారు చెప్తున్నారు. కనుక మనం అందరం కూడా చక్కనైనటువంటి బంధుప్రీతిని కలిగి ఉందాం. ఇక నుంచైనా ప్రారంభం చేద్దాం. ప్రతి వాళ్ళతో మమేకమవుదాం. మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా పలకరిద్దాం. పెద్దవాళ్ళందరినీ గౌరవిద్దాం. సుఖ సంతోషాలతో చిన్నవాళ్ళందరికీ కూడా సుఖం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో రుచి చూపించేటువంటి స్థితిలో మనం అందరం ఉందాం. అలాంటి ఒక చక్కని జీవనపు విలువలను అందరూ పెంపొందింప చేసుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ భారతీయ సూక్తిలో ఈరోజు విశేషం ఇంతటితో ముగిస్తున్నాను. ఇక రేపు ఆదివారం డిసెంబర్ 8వ తేదీ చాలా మంచి రోజు. ఎందుకని మంచి రోజు అంటున్నానంటే, భాను సప్తమి అనేటువంటి సప్తమి సూర్యోదయ కాలం వరకు ఉన్నది. అక్కడి నుండి అష్టమి వచ్చింది. దీన్ని కాలభైరవాష్టమి అని పిలుస్తారు. ఈ భాను సప్తమి అలాగే కాలభైరవ అష్టమి రెండు కూడా కలిసి వచ్చినటువంటి ఒక ఆదివారం చాలా గొప్పది. ఎందువలన గొప్పది అంటే, కాలభైరవాష్టమి ఎప్పుడూ కూడా కాలభైరవుడి ఆరాధన చేసుకోవాలి. ప్రతి వాళ్ళు చేతనైనంత వరకు కాలభైరవుడికి పూజ చేయడం, లేదా కాలభైరవుడు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ కాలభైరవుడిని దర్శనం చేసుకుని పూజ చేయించుకోవడం, లేదా కాలభైరవ అష్టకాదులు ఏవైనా సరే పఠించుకోవడం, ఇట్లాంటివి చేస్తే కాలభైరవుడి యొక్క మహిమ చేత పాపములనేటువంటివి మన నుండి దూరం అవుతాయి. చెడు బుద్ధి నీ నుండి దూరం అవుతుంది. నీ బుద్ధి సక్రమమైన మార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్తున్నాను. కాబట్టి కాలభైరవుడికి అర్చన చేయడం, ఆదివారం కలిసి రావడం అనేటువంటి దీంట్లో ఒక విశేషం. అసలు ఆదివారం మాంసాహారం తీసుకోవడం అనేటువంటిది మన ఆచారం కాదండి. కానీ ఆంగ్లేయులు మనల్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఆదివారం సెలవు దినంగా ప్రకటించడం చేత మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆ రోజున ఏదో తీర్థం తీసుకోవడం, మరి అనేక రకాలైనటువంటి మాంసాహారాలు మొదలైనవి తీసుకోవడం, ఇట్లాంటివి తీసి సరదా కోసం మన వాళ్ళు పూనుకుంటే, ఆంగ్లేయులు వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి, ఆదివారం నాడు వాళ్ళ దైవ ప్రార్థన చేయాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. వాళ్ళేమో ఆదివారం సెలవు తీసుకుని ఆ రోజు భగవదారాధనాది విధుల్లో కార్యక్రమాన్ని గడుపుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఆదివారం చేస్తున్నారా లేదా? కానీ ఒక హిందువులుగా మనం పుట్టి, హైందవ సమాజంలో మనం పుట్టి ఏ రోజునైనా చేయవలసిన కృత్యాన్ని ఆచరిస్తున్నామా అండి? చేయట్లేదు కదా. ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. ఆదివారం నాడు కాలభైరవుని యొక్క అర్చన చేసుకోవడం కానీ, కాలభైరవుని పూజించడం కానీ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే భాను సప్తమి, ఆదివారం రోజున భాను సప్తమి రావడం చాలా గొప్ప విశేషం. సప్తమి తిథి కలిసి వచ్చింది మార్గశిర మాసంలో. కనుక మార్గశిర మాసంలో సప్తమి శుక్లపక్షంలో చంద్రుడు గొప్పగా ఉన్నటువంటి స్థితిలో వచ్చిన ఆదివారం భాను సప్తమి కలిసి రావడం చేత
సూర్య భగవానుడికి విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి. కనుక ఆ రోజున మిత్ర అనేటువంటి పేరు కలిగిన సూర్యుడిని మనం అందరం కూడా అర్చన చేయాలి. మిత్రాయ నమః అనేటువంటి సూర్య మంత్రంతో ప్రతి వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేయడం. సూర్యోదయానికన్నా ముందు నిద్రలేచి స్నాన సంధ్యాదులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆ సూర్యుడికి ఒక అర్ఘ్యాన్ని ఇలా 2 దోశలతోటి చక్కగా నీళ్లు పట్టుకుని సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో సూర్యభగవానుడికి చూపిస్తూ నీళ్ళు అలా వదిలిపెట్టి నమస్కారం చేసి ఓం మిత్రాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని చక్కగా జపించుకోవడం, తద్వారా సూర్యభగవానుడి నుండి వచ్చేటువంటి కిరణములు మీ మీద పడేలాగా ఒక 10 నిమిషాల సమయం కనీసం ఆ సూర్యభగవానుడి కాంతిలో మీరు ఉన్నట్లయితే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాది బాధలు, మానసికమైనటువంటి వేదనలు, చింతలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పారండి. కనుక మన సంస్కృతి సంప్రదాయాల్ని ఆచరించడం కోసం డిసెంబర్ 8వ తేదీ 2024 కాలభైరవాష్టమి మరియు భానుసప్తమి 2 ఉన్నటువంటి రోజు కనుక ఈ విశేష పర్వదినానికి సంబంధించినటువంటి కృత్యాన్ని అందరూ ఆచరించి కాలభైరవుని యొక్క కటాక్షాన్ని అలాగే సూర్యభగవానుడి యొక్క కటాక్షాన్ని పొందుతారని, ఆరోగ్యవంతులై సుఖ జీవన ప్రాప్తిని పొందుతారని, కర్మఫలాన్ని నశింపజేసుకొని పూర్వజన్మ కర్మఫలం అంతా కూడా తొలగిపోయి సుకృతం అనేటువంటిది మిగిలేలాంటి అవకాశాన్ని మీరందరూ తెచ్చుకుంటారని భావిస్తూ అందరికీ మరొకసారి ఈ కాలభైరవాష్టమి శుభాకాంక్షలు, శుభాశీస్సులు భగవంతుడు ఎల్లప్పుడూ అందించాలని ఆకాంక్షిస్తూ మీ దిట్టకవి గోపాలాచార్యులు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.